గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విద్యార్థులను జీజీహెచ్లో మంత్రి సవిత, ఎమ్మెల్యే రామాంజనేయులు పరామర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు పెట్టిన భోజనం, నీటితో అనారోగ్యానికి గురయ్యారని తక్షణమే స్పందించి వెంటనే వైద్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. బాయ్స్ హాస్టల్లో మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్, మోషన్స్ అనే విషయాన్ని తెలియజేయడం, మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంతా డాక్టర్స్ని అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగే ఇన్ఫామ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం, మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్కి చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిని అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మంటపంలో కూడా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. మిగతా వారికి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్లతో కూడా మాట్లాడాం, వారు అందరూ బాగున్నారు. కొంచెం అబ్జర్వేషన్ కోసం పెట్టారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నిన్న పిల్లలతో కూడా ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడితే పిల్లలు నైట్ ఏం తిన్నారు అని మేము అడిగాం. ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఏం భోంచేశారు అంటే మార్నింగ్ వీళ్ళు స్కూల్ మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు, ఒక స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు. మరి నైట్ వచ్చి మన బీసీ హాస్టల్లో మరి బెండకాయ పులుసు, మిరియాల రసం, ఎగ్గు, పెరుగు తిన్నారన్న విషయం పిల్లలందరూ చెప్తున్నారు. ఎందుకు ఏం జరిగిందని మేము అధికారులకు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందా, వాటర్ కంటామినేట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం. ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు మండల హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్ 108 మంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి హాస్టల్ అది. అయితే నిన్నటి రోజున నైటు వాళ్ళు భోంచేసినటువంటి విధానంలో కానీ, లేదా తాగే వాటర్లో కానీ, లేదా పొద్దున వాళ్లకు పెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్లో కానీ, కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అయితే కొంత అస్తవ్యస్తకు గురయ్యారు. దాన్ని వెంటనే మా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు వెంటనే నాకు తెలియజేస్తే టెలిఫోన్తో వెంటనే కలెక్టర్ గారిని అలర్ట్ చేశాము. కలెక్టర్ గారిని అలర్ట్ చేసిన వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ డిఎంఎండ్హెచ్ఓ గారు, తర్వాత సంబంధిత అధికారులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత మేడం గారికి కూడా క్యాబినెట్లో ఉండగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత సెక్రటరీ గారికి కూడా ఇచ్చాము. సెక్రటరీ గారిని క్యాబినెట్ ఉన్నా కూడా సీఎం గారు ప్రత్యేకంగా మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు చక్కదిద్దండి అనేసి ఆదేశించారు.